ప్రకృతి సేవ, మాధవుని సేవ. ప్రకృతి సేవ, పరమశివుని సేవ. ప్రకృతి సేవ, అమ్మవారి యొక్క సేవ. ఏంటి ప్రకృతి సేవ, సేవ, సేవ అని మాటి మాటికి అంటున్నానని ఆలోచిస్తున్నారా? అవునండి. మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు మొన్న కూడా నేను నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రకృతి ఎంత ఓరిమి పడుతుందో మనం చేసే పనులని, ఎంత టాలరేట్ చేస్తుందో అనని చాలా బాధ అనిపించింది. దానికి కారణం ఏంటంటే, ఆ నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు నర్మదా నది ఒడ్డున గుట్కా ప్యాకెట్లు, పాన్ ప్యాకెట్లు, షాంపూ ఈ సాచెట్సు, అలాగే సబ్బు కవర్లు, క్యారీ బ్యాగులు, ఇలాగ రకరకాలవన్నీ కూడా అలా గట్టున పడి ఉన్నాయండి. అలాగా ప్రకృతిని మనం అంటే ఒక నదీమ తల్లుల్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. అక్కడ చెత్త డస్ట్‌బిన్స్ ఎక్కడికక్కడ ఉంటాయి. అక్కడ వాటిల్లో వేస్తే అంటే మనం అన్నీ మంచి పనులే చేస్తున్నామండి. మా వల్ల ఎవరికీ అపకారం జరగలేదు. కానీ ఎందుకో ఇబ్బందులు పడుతున్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా కారణం పూర్వజన్మ యొక్క ఏదో మనకు తెలియకుండా ఉండే కర్మ ఏదో మనల్ని వెంటాడుతూ ఉంటుంది, కర్మదోషం. దాంట్లోంచి మనం తప్పించుకోవడానికి చాలా సులభోపాయం ఏంటంటే, ఇలా మనం నదీ పరిసర ప్రాంతానికి వెళ్ళినా, లేదా దేవాలయాల దగ్గర ఏమన్నా చెత్త ఉంటే వాటినన్నిటిని కూడా చక్కగా ఎత్తివేసి డస్ట్‌బిన్‌లో అంటే అక్కడ క్లీన్ చేసే ఫస్ట్ మన బాధ్యత. ప్రతి ఒక్కడు మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రకృతిని పొల్యూట్ కాకుండా మనం చూసుకోవాల్సింది ఫస్ట్ మన ప్రథమ కర్తవ్యం. ఆ తర్వాత అక్కడేమన్నా ఉన్నది మన వంతు సాయంగా ఇప్పుడు మొత్తం మనమైతే ఏం క్లీన్ చేయలేం. కొంత క్లీన్ చేసిన అసలంటూ ఈ కలియుగంలో ఉన్న వరం ఏంటంటే ఇది ఒక అసలు మనకి ఇది శ్రీమద్ భాగవతంలో ఉంటుందండి. శ్రీకృష్ణుడి యొక్క భాగవతంలో ఉంటుంది. పరీక్షిత్ మహారాజు మొత్తం పరిపాలించాడు. మనకి తెలుసు కదా! 60 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇంకా కలిపురుషుడు ప్రవేశించే సమయం వచ్చేసింది. వచ్చినప్పుడు అప్పుడు ధర్మదేవత మరియు భూమాత వీళ్ళిద్దరూ కూడా వాగ్వివాదం మాట్లాడుకుంటున్నారు. రాబోయేది కలియుగం, కలియుగంలో ఎలా ఉండాలి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నప్పుడు కలిపురుషుడు వచ్చి ఆ ఎద్దుని కాలుతోటి ఎగిరెగిరి తంటూ ఉంటే అప్పుడే పరీక్షిత్ మహారాజు అటుగా వెళ్ళి ఆ కలిపురుషుడిని నిలువరించి అసలు నువ్వు నా రాజ్యంలో ఉండడానికే వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పినప్పుడు అలాగే వెళ్ళిపోతాను, కానీ ఇది నా యుగము, ఇంకా నా యుగం ఆరంభం అయిపోయింది. నువ్వు నా ఇంటి నుంచి నన్నెళ్ళమంటే ఎలాగా, అదేం ధర్మము? నాకు కొన్ని ప్రదేశాన్ని, మనుషులు ఉండే ప్రదేశాన్ని కొన్నిటిని చూపించు, నేను వాటిని పట్టుకొని ఉంటాను, నీ జోలికి రాను అని చెప్తాడు. అప్పుడు ఆయన 5 ప్రదేశాలు ఇచ్చారు. ఒకటి జూదము, మద్యము, స్త్రీలోలత్వము, ఇలాగ 5 ప్రదేశాలలో ఉండమని. బంగారము అంటే బంగారం అంటే మళ్ళీ అది ధర్మంగా ఆర్జించిన బంగారంలో అయితే కలిపురుషుడు ఉండడు, అధర్మంగా ఆర్జించిన బంగారంలో ఖచ్చితంగా కలిపురుషుడు ఉంటాడు. ఇలా ఆయనకు 5 స్థానాలు ఇచ్చారు. అసలు ఆయనైతే పరీక్షిత్ మహారాజు ఆయన్ని అసలు ఉంచకూడదని అనుకున్నాడు. కానీ ఒక్క రీజన్ తోటి ఆయన్ని భరించడానికి కారణం ఏంటంటే, ఆ సమయంలో ఆయనకి తెలిసిన విషయము కలిపురుషుడు మిగతా ఏ యుగంలో లేని మనకి 4 యుగాలు మనకి తెలుసు కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. ఈ 3 యుగాల్లో అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో లేనిది కలియుగంలో ఉన్న ఒక అత్యద్భుతమైన వరం మానవులకి ఏంటంటే మన సంకల్పము. మనం ఒక మంచి పని చేస్తాము అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను లలిత సహస్రనామం చదువుదాం అనుకుంటున్నా, లేదా పరమశివుడికి సంబంధించిన శ్లోకాలు, లేదా విష్ణు సహస్రనామం చదువుదాం అనుకుంటున్నా, లేదా ఏదైనా గుడికి వెళ్దామని అనుకున్నా, లేదా ఎవరికైనా నాకు తోచిన సహాయం చేద్దామని అనుకుంటున్నా, అనాథ శరణాలయంలో లేదా హాస్పిటల్స్కి వెళ్ళి ఎవరైనా సేవ చేద్దాం, ఇలా మీరు అనుకుంటే చాలు. ఒకవేళ మీకు కుదరకపోయినా చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలా కాకుండా ఎవరి చెడు అయినా సరే, అసలు ఎవరి చెడు మనం కాంక్షించకూడదు. మనసా వాచా కర్మైన నిష్కామంగా మనం ఉండాలి. ఒకవేళ మనసులో ఎవరి చెడన్నా కోరుకున్న ఏదైనా పాపపు ఆలోచన చేసినా అంటిల్ అండ్ అన్లెస్ మనం అది చేసేదాకా అది మనకి తగలదు. ఈ 2 మంచి విషయాలతోటి అంటే ఇప్పుడు మనకి కృత, త్రేత, ద్వాపర యుగాల్లో పాపపు ఆలోచన వస్తేనే అది వాళ్ళకి ఇంకా దోషంగా పరిణమించేది. మంచి పని అనుకొని చేయకుండా ఉంటే అవ్వదు. వాళ్ళు పూర్తిగా చేయాల్సిందే, ఒళ్ళు వంచి ఆ మంచి పని చేయాల్సిందే, చేస్తేనే అది వాళ్ళకొస్తుంది.
కానీ ఈ కలియుగంలో అలా కాదు. మనం మనసులో ఈ మంచి పని చేద్దామని అనుకుంటే మనకు పుణ్యం వచ్చేస్తుంది. కానీ చేస్తే మంచిది చెయ్యాలి మనము. అనుకోని ఇంకా చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. ఉత్తగా అనుకుంటేనే పుణ్యం వస్తే, అనుకోని చేస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. పుణ్యం అంటే మనకి గుడ్ డీడ్స్ అనమాట. అంటే మనకి నిత్య దైనందిన జీవితంలో మనం ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి, మనం వ్యక్తిత్వ వికాసానికి పెంచుకోవడానికి, మన మానసిక వికాసం పెరగడానికి భగవంతుడు మనకు ఒక రూట్స్ సెట్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మనం లౌకిక జీవనంలో ఉంటూ ఆధ్యాత్మికంగా కూడా మనం ప్రోగ్రెషన్ సాధించవచ్చు. ఇది ఖచ్చితంగా పెరుమాళ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పోనీ మీరు నది దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయలేకపోయినా మనసులో మీరు ఏదైనా నది దగ్గరికి వెళ్ళారు, లేదా ఏదైనా సముద్ర ఒడ్డుకి వెళ్ళారు, అక్కడంతా క్లీన్ చేస్తున్నానని భావించినా కూడా ఆ ఫలం వచ్చేస్తుంది. ఇది మనకి కలియుగంలో ఉన్న ప్రత్యేకత. అక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు కదండి అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పోషిస్తుంది. కానీ దేనికి వాళ్ళు క్లీన్ చేయడానికి నియమించబడ్డారు చెప్పండి? అక్కడ సహజ సిద్ధంగా వచ్చిన దుమ్ముని చెత్తని క్లీన్ చేయడానికి, అంతేకాని మనం వెళ్ళి పొల్యూట్ చేసేదాన్ని కాదు. మనం అసలు పొరపాటున కూడా, అంటే ఎవరైనా పొరపాటున కూడా అక్కడ పొల్యూట్ చేయకూడదు. మీరంతా చేస్తారని నా ఉద్దేశం కాదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిల్ని మన వంతుగా ఎంతో అంత కొంచెం తీసినా పర్వాలేదు. తీయడానికి అమ్మవారి సేవకి నదిమ్మ తల్లిని మనల్ని ఆవిడ క్లీన్ చేస్తూనే మన పాపాలను ఆవిడ కడుగుతున్నప్పుడు మనం అవన్నీ ఆ చెత్త ఎలా వేస్తాం, అది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న చెత్త మన ఇంట్లో తెచ్చి వేస్తే మనం ఒప్పుకుంటామా చెప్పండి? మనకెంత బాధ కలుగుతుంది. మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామే. అలాగా మనల్ని నిత్యం నీళ్ళంటే ఏంటండి? మనకిప్పుడు మాట్లాడుతున్నామంటే జలశక్తి ఉండబట్టే కదా, ఈ పంచభూతాలు సహకరించబట్టే కదా మనం ఇలా చక్కగా జీవించగలుగుతున్నాం. పంచభూతాల్లో ఒకటైన జలాన్ని మనం ఎలా కలుషితం చేస్తాం? మన వంతు బాధ్యతగా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని నదులకు వెళ్ళినప్పుడు అక్కడ వీలున్నంత వరకు అక్కడ ఉన్న పొల్యూషన్‌ని ఎంత వీలైతే అంత 1% అయినా సరే క్లీన్ చేయడానికి ప్రయత్నించడం. ఒక నది ఒడ్డుకి వెళ్ళామనంటే కనుక గంగ దగ్గరికి వెళ్తే అది అమ్మవారి జటాజూటం నుంచి వచ్చింది, ఎంత పవిత్రమైంది. విష్ణుమూర్తి పాదాల నుంచి వచ్చిన గంగ ఎంత పవిత్రంగా ఉంచాలన్న ఆలోచన మనకి రావాలి. మన నర్మదా నదికి వెళ్తే కనుక అది సాక్షాత్తు పరమశివుడు నర్మదా లింగాలు తయారయ్యే ప్రదేశం. ఎంత పవిత్రంగా ఉంచాలి నదీమ జలాన్ని, జీవజలాలు వాటిని చాలా పవిత్రంగా ఉంచాలి. అదేగా మనం ఏదైనా సముద్ర తీరానికి వెళ్తే మనం ఏం భావించాలి? మనము శ్రీలక్ష్మి అమ్మవారు పుట్టింటికి వచ్చినట్లు భావించాలి. అక్కడ శ్రీలక్ష్మి అమ్మవారు పుట్టింటికి వచ్చి అమ్మవారిని ఆ సముద్రం అంతా మనం అలా భావిస్తే కనుక సముద్రం అంతా మనకి ఆదిశేషువు కనిపిస్తాడు. అక్కడ విష్ణుమూర్తి కనిపిస్తాడు ఖచ్చితంగా. నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు మీకు చెప్తున్నా. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఆయన పాదసేవ చేస్తూ కనిపించే తీరుతున్నాం మనం ఆ భావంతోటి వెళ్తే. ఇలా మనం వెళ్తే కనుక ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారికి నీట్‌నెస్ అంటే ఇష్టం అని మనందరికీ తెలుసు కదా! మన ఇంటిని మనం ఎంత నీట్‌నెస్‌గా ఉంచుకుంటామో, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా మనం నీట్‌నెస్‌గా ఉంచితే కనుక ఖచ్చితంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎవరెవరైతే ఇలా ఉంటారో, లౌకిక ధనాన్ని ప్రసాదిస్తుంది, ఆధ్యాత్మిక ధనాన్ని కూడా అమ్మవారు ప్రసాదించే తీరుతుంది. ఎందుకు విదేశీయులు ఇవేం చెయ్యరు, పూజలు పునస్కారాలు ఏం చేయరు, కానీ ఎందుకు వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు, ఎందుకు ప్రోగ్రెసివ్‌లో ఉన్నారని చాలా మందికి సందేహం వస్తున్నాయి. దానికి ఇవాళ నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు ఉన్నారంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి ఎంత నీట్‌గా పెట్టుకుంటారో, ఎంత చక్కగా కాపాడుకుంటారో. మీరు ఏ విదేశాల్లో ఫోటోలు చూసినా, వీడియోలు చూసినా అది మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా! శుభ్రత అంటే అక్కడ ఇంక లక్ష్మీ అమ్మవారిని వాళ్ళు ఆవాహన చేసినట్లేనండి. మనం చేసే పనుల్లోనే మనకి పూజ ఉంటుంది. మనం చేసే భావనలోనే మనకి పూజ ఉంటుంది. మనం పూజ గదిలో 1 గంట చేయగలుగుతాం, 2 గంటలు చేయగలుగుతాం. మిగతా టైంలో కూడా మనం పూజ చేయగలగాలి. అలా పూజ చేసే తత్వమే మన చుట్టూ ఉన్న పరిసరాన్ని వీలైనంత వరకు నీట్‌గా ఉంచడానికే మనం ప్రయత్నిస్తే కనుక మనం మన జీవితాల్లోకి స్థిరలక్ష్మిని ఆహ్వానించినట్లే. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడైనా సరే మన కుటుంబ సభ్యురాల్లాగా మన ఇంట్లోకి రావాలి. అంటే చెంచల లక్ష్మిగా అమ్మవారు వస్తే కనుక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు మన ఇంటికొచ్చినా మన కుటుంబ సభ్యురాలుగా మన ఇంటికి వస్తే కనుక అమ్మవారు మనతో ఉంటుంది. స్థిరలక్ష్మి అయి మనం ఉండే వరకు, ఈ కట్టె కాలే వరకు కూడా మనతోటి అమ్మవారు మనతో ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. అసలు అలా మనం ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఒక బ్రీఫ్‌గా ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు ఇచ్చాను. దీన్ని మీరందరూ కూడా పట్టుకొని శ్రీలక్ష్మి అమ్మవారి కృపకి, లక్ష్మీనారాయణుల కృపకి పాత్రలవుతారని చెప్పి, అలా అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.